గురువు గారు, తులారాశి వారికి శని వక్రగతి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రస్థితి, సహజంగా వక్రస్థితి అనేది కొన్ని విషయాలు ముందుగా మనం ముఖ్యంగా పెడితే 3, 6, 11 స్థానంలో శని సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది. రాహుకేతులకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉండటం, సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి, పంచగ్రహాలకు కూడా శని వక్రస్థితి అనేది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు కుంభరాశిలో శని వక్రగతి అనేది జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 15వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉంటారు. ఈ వక్రగతిలో వీళ్ళకు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఏంటంటే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. కుంభరాశిలో శని వక్రగతి వల్ల వీళ్ళకి పంచమ స్థానంలో శని వక్రస్థితి అనేది ఏర్పడింది. పంచమ స్థానంలో శని వక్రస్థితి అనేది ఉండటం వల్ల ఈ చతుర్థ స్థానం యొక్క ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చతుర్థ స్థానం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఆ స్థితి అనేది కొద్దిగా అంతరిక్షంలో ఏదైతే 2 గ్రహాలు వెళుతూ ఉండగా ఒక గ్రహం అనేది అతి స్పీడ్గా వెళ్తుండగా ఇంకో గ్రహము 2 కూడా ప్యారలల్గా వెళ్తుండగా ఒక గ్రహం అనేది దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ తగ్గించుకున్న దాన్ని మనకి భూమి మీద ఉండే వ్యక్తులకి అది వెనక్కి పెడుతుందని మనం అనుకుంటాం. అయితే ఉద్యోగ ప్రయత్నాలు వీళ్ళకి సఫలీకృతం కావటం, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి, ప్రయాణాలు చేసుకున్నప్పుడు నిర్లక్ష్య ధోరణి అనేది పనికిరాదు. అంటే కొంతమంది ఏమవుతుందిలే నిర్లక్ష్యంతో ఉంటారు. ఆ నిర్లక్ష్య ధోరణి అనేది పనికిరాదు. అంటే ప్రశాంతమైన జీవితం ఎప్పుడు కూడా జీవితం అనేది నడిపించుకోవాలి. భగవంతుడు ఇచ్చిన ఏదైతే ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఎవరిని మోసం చేయాల్సిన పని లేదు, ఎవరిని కూడా చీటింగ్ చేయాల్సిన పని లేదు. ఎవడి టైం వస్తే వాడు వెళ్ళిపోతుంటాడు. అంటే ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతుంటాడు. అది అసలు కాన్సెప్ట్. అంటే భగవంతుడి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అంతే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే ఈ మధ్య భాగంలో ఒకడు దురాశ, నిరాశ, ఆవేశము, గొడవలు, అంటే అత్యాశ, ధనం మూలం మెదం జగత్ అన్నారు కానీ ధనమే జీవితం అని చెప్పాల. ఇక్కడ ఆవేశం అనేది తగ్గించుకోవాలి. ఈ రాశి వాళ్ళు కొంత ఆవేశం తగ్గించుకోవాలి. అనుకో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయత్నాలు సఫలీకృతం చేసుకోవచ్చు, దాని తప్పేమీ లేదు. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు వీళ్ళకి తొలగిపోయే అవకాశం ఉంటుంది. రుణగ్రస్తులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే రుణాలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. రుణాలు తగ్గించుకునే ప్రయత్నాలు బట్టి సోదరుల మధ్యలో అనుబంధ బాంధవ్యం పెరగడము, అలానే వ్యాపార విషయంలో అధిక పెట్టుబడులు అనేవి పెట్టకూడదు. అధిక పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా వీళ్ళకి నష్టాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే విపరీతమైన పెట్టుబడులు పెట్టకూడదు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు కానీ లిమిటెడ్గా పెట్టుబడులు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంటే అతిగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు, లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో కూడా తన తోటి కొలీగ్స్ తోటి కొంచెం జాగ్రత్త ప్రవర్తించి ముందుకు వెళ్ళాలి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఎక్కువ వస్తుంటుంది, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే స్నేహ సంబంధాలు బాగా పెరుగుతాయి, శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటాయి. అలానే వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నీటి మీద, సముద్రం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. విందులు, వినోద కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సమయాన్ని, కోపాన్ని కొంత అదుపులో ఉంచుకోవాలి. అంటే ఆవేశం అనేది ఎలా వస్తుంది? కోపం ద్వారా వస్తుంది. కోపాన్ని కొంత అణుచుకోవాలి. కోర్టు సమస్యలు కొంత లేటుగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే కాలయాపన జరుగుతుంది. వాళ్ళు ఏదో కోర్టు సమస్యలు కొంటే వెళుతూ ఉండడం ఆ విషయాన్ని కొంచెం లేట్ జరిగే అవకాశాలు ఉంటాయి. స్థాన భ్రంశం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగంలో వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కానీ స్థానచలనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థితి కూడా అనుకూలంగా ఉండదు. అంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉండాలి, నేను ఈ ఊళ్ళో అలవాటు పడ్డానని మానసికంగా వీళ్ళు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అంటే సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ డిజార్డర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మానసిక స్థితిని కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫీసుల్లో కూడా ఏదైతే కార్యాలయాలు చేసిన వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొన్ని విషయాలు ఆవేశము, కోపాన్ని అణుచుకుంటే, ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది తక్కువ చేసుకుంటే
చాలా బాగుంటుంది. తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని భగవంతుని యొక్క ఆరాధన చేసి కొన్ని పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనం చేస్తున్నాం కదా అని మొండిగా చేయకూడదు వీళ్ళు. అంటే ఈ 138 రోజుల పాటు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేసి చేయాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుని ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతాం అని లీడ్ చేసుకొని ముందుకెళ్ళి కొన్ని పరిహారాలు చేసుకుంటే సక్సెస్ అవుతారన్నమాట. గురువారు తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి? తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఓ నమో నారాయణ హనుమ అనే మంత్రాన్ని, అలానే త్ర్యంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని, అలానే దానితో పాటు సూర్యుని ఆరాధన చేయాలి. ఓం ఆదిత్యాయ యుద్ధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయ యుద్ధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, నల్లని నువ్వులు, అలానే నల్లని వస్త్రము, నల్లని పాదుకలు, నల్లని గొడుగు దానం చేయటం చాలా మంచిది. దానం చేయటం వల్ల శని యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, తులారాశి వారిపై శని వక్రస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.